ఎక్కడ గూడా మీకిష్టం వచ్చినన్ని పాపాలు చేసేయండి, నేను మిమ్మల్ని కాపాడేస్తానని బైబిల్‌లో ఎక్కడా లేదండి. ఒక పాపికి దేవుడు మారు మనసు పొందటానికి అవకాశాన్నిస్తారు. ఒకవేళ అతను తన జీవిత కాలంలో మారకపోతే దేవుడు వేసేది శిక్ష. అది నరకం. ఒకవేళ మారు మనసు పొంది, ఒకవేళ పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది, బాప్తీసం పొంది అతను గనక మరి పాపాలను విడిచిపెట్టి బ్రతికినట్లయితే గనక తప్పకుండా అతని పాపాలను క్షమించి అతనిని పరలోకానికి తీసుకెళ్తారు. అంటే యేసుక్రీస్తు వారు పాపులకు మారడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నారే తప్ప పాపులందరిని కాపాడేస్తాను, ఎన్ని పాపాలైనా చేయొచ్చు అని ఎక్కడా చెప్పలేదండి. ఆయన మన కొరకు తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నారు తప్ప ఆయన ఏమీ లేనివారు కాదండి. ఆయనకన్నీ తెలుసు, అన్నీ కనబడతాయి. అందరు హృదయాలను చూస్తున్నారు, అందరు మనస్తత్వాలను చూస్తున్నారు. అందులో నువ్వు కూడా ఉన్నావు. నువ్వేమీ దేవునికి సపరేట్గా కనబడకుండా ఏమి లేవు. నువ్వు చేసే ప్రతి పని కనబడకుండా ఏమీ లేదండి, మొత్తం ఆయన కంటికి కనబడుతుంది. ఈ ప్రకృతే ఆయన మాట ద్వారా వచ్చింది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సమస్తమును ఆయన ద్వారాను ఆయనను బట్టి కలిగను కనుక జాగ్రత్తగా మనం బ్రతకాలి.